హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు ఈ బండి చూసుకున్నట్లయితే ఫార్చునర్ అండి. 2015 అండి. 2015 ఫార్చునర్. అండ్ ఇంకో విషయం ఏమంటే ఆటోమేటిక్ అండి. ఎందుకంటే చాలా మంది ఆటోమేటిక్ అడిగినారు. ఇంతకు ముందు అడిగినారు చాలా రోజుల ముందర. బట్ ఇప్పుడు వచ్చింది మనకు బండి అయితే గన. ఇంకా బండి చూసుకుంటే మీరు వైట్ కలర్ 2015 ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 4x4. ఎందుకంటే ఆటోమేటిక్ లో 4x4 వస్తుంది కాబట్టి 4x4 అండి. బండి చూసుకుంటే బండి ఏమంటే యాక్చువల్గా ఇది లోకల్ బండి అండి. AP03 చిత్తూరు డిస్టిక్ రిజిస్ట్రేషన్ బండి. ఒకసారి చూపిస్తాను కావాలంటే. ఇక్కడ చూసుకోవచ్చు AP03 BP0607 అండి బండి నంబర్ కూడా. ఓకే. ఎందుకంటే లోకల్ బండి కాబట్టి లోకల్ బండి అంటే మీకు తెలుసు బాగుంటుంది బండి. మన దగ్గర మామూలుగానే బాగుంటాయి. ప్లస్ లోకల్ బండి 03 అంటే బండి క్వాలిటీ ఉంటుందని చెప్పి మీకు కూడా తెలుసు. ఇంకా బండి గురించి మాట్లాడుకుందాం మనం. బండి గురించి చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తారండి. చిన్న మన టచ్అప్లు ఏంటాయి. బట్ ఎందుకంటే ఇది ఓనర్ బండి అండి. డైరెక్ట్ కస్టమర్ బండి అన్నమాట. డీలర్ బండి అయితే కాదు. టైర్స్ విషయానికి వస్తే టైర్లు ఓకే అండి. ఎందుకంటే టైర్లు ఫుల్ అయితే లేవు. ఇంకా టైర్ చూసుకోండి మీరు. టైర్ చూసుకుంటే ఉంటాయండి సుమారుగా ఒక 50% టైర్స్ ఉంటాయి. ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే బండి ఎందుకంటే ఫార్చునర్ అండి. ఎందుకంటే 2009, 10 ఈ మోడల్ అయితే గట్టి బండ్లు కాబట్టి మనకు టైప్ 2 అన్నమాట. ఇది టైప్ 1 అనేది మనకు 9, 10, 11 వరకు ఉంది. 12 నుంచి చూసుకుంటే మనకు టైప్ 2 వస్తుంది. టైప్ 2 బండ్లు టైప్ 1 కానీ టైప్ 2 బండ్లు కానీ చాలా గట్టి బండ్లు అండి. మళ్ళీ లేటెస్ట్ సిగ్మా 4 వచ్చే కొద్దికి అవి లేటెస్ట్ ఉంటాయి కానీ ఈ బండ్లు గట్టిదనం అనేది దాంట్లో రాదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా దీనంత పర్ఫార్మెన్స్ అది రాదు ఖచ్చితంగా. అంటే ఆ బండి వస్తే దాని ప్రకారం ఆ బండికి చెప్దాం. ఈ బండి ఏముందో దీని ప్రకారమే దీనికి చెప్దాం. ఇంకా బాడీ లైన్ కానీ మీకు ఏది కానీ 100% గా బండి బాగుంటుంది. ప్లస్ బండి క్వాలిటీ ఉంటుంది. వచ్చి చూసుకోండి. దీనికి నాకు బహుశా అంటే ఈ బండి కాదు. ఈ చిన్న చితక బండ్లకి అయితే చూడొచ్చు. ఇట్లా పెద్ద బండ్లకి అయితే మనం ట్రైల్ కూడా చూడని అవసరం లేదు. 4 వీల్ డ్రైవ్ లో మనకు ఏమంటే మైలేజ్ తగ్గుతుందండి. ఎప్పుడు కానీ 4 వీల్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఎవరు ఎయిరు. 4 వీల్ డ్రైవ్ వేస్తానే ఏమవుతుందంటే మనకు ఇన్ కేస్ ఇది ఒక 10, 11 వస్తుంది అనుకోండి. 4 వీల్ డ్రైవ్ వేస్తానే ఒక 1.5 to 2 కిలోమీటర్ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఇంకా బండి డీటెయిల్స్ విషయానికి వస్తే బండి డీటెయిల్స్ లో మీకు ఇన్సూరెన్స్ అయితే మొన్నే రీసెంట్ గా అయిపోయిందంట. అమ్మేస్తానం కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టలేదు. ఇన్సూరెన్స్ అయితే లేదు. ఇంకా కీ విషయానికి వస్తే సింగిల్ కీనే ఉంది. డబుల్ కీ ఉందో లేదో కూడా తెలియదు. నాకైతే చెప్పలేదు. టోటల్ గా నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేను చెప్తాను. బండి విషయానికి వస్తే బండి చూపిస్తాను రండి. ఇంటీరియర్ చూద్దాం. మనం ఇంటీరియర్ చూస్తే గన ఇంటీరియర్ చాలా క్లీన్ గా ఉందండి. ఒకసారి చూపిస్తా. రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ 2,19,000 అండి. 2,19,000 అయితే రీడింగ్ ఉంది. 2,19,000 రీడింగ్ ఉంది. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ వచ్చి చాలా బాగుంటుంది. అంటే మీకు టైప్ 1, టైప్ 2 ఏమంటే లోపల ఇవన్నీ మారుతాయి అనమాట. టోటల్ గా ఇవన్నీ మారిపోతాయి లోపల చూసుకుంటే మనము. ఇంకా ఆటోమేటిక్ గేర్స్ అండి. గేర్స్ చూసుకుంటే ఇంకా ఆటోమేటిక్ గేర్స్ గురించి ఐడియా ఉండే వాళ్ళకైతే ఇంకా తెలుస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. చూడండి గేర్ మనము న్యూట్రల్ లో పెట్టినాం ప్రస్తుతానికి బండి. ఇక్కడ చూసుకోవచ్చు న్యూట్రల్ అనేది పడింది. ఇంకా డ్రైవ్ లో డీలో వేస్తే డ్రైవ్ వచ్చిందా. మార్చే ప్రతి గేర్ కి ఇక్కడ కంపల్సరీగా మనకు ఇగ్నిషన్ లో అంటే లైటింగ్ అనేది పడుతుంది అనమాట. ఓకే. ఇంకా లోపల ఇంటీరియర్ కానీ సీట్స్ కానీ మీరు ఏం చూసే పని ఉండదండి. అట్లా ఉంటాయి. కానీ ఏమంటే ఆటోమేటిక్ విషయానికి వస్తే ఆటోమేటిక్ చాలా రేర్ గా తీసుకుంటారనమాట జనాలు. బట్ ఏమంటే ఆటోమేటిక్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఆటోమేటిక్ కావాలంటారు. అందువలన ఏమంటే మనం పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందండి. ఎందుకంటే మామూలుగా మనకు 10, 11 ఆ మోడల్ లేదు. ఇంకా ఆటోమేటిక్ 12 మోడల్ కాబట్టి 4x4 కాబట్టి మీకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ లివర్ షిఫ్ట్ అంటే ఇక్కడ ఉంది క్రూజ్ కంట్రోల్ ఇది. ఇంకా మన కామన్ గా దీంట్లో ఫార్చునర్ లో మీకు ఇస్తాడనమాట. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. ప్లస్ ఏమంటే మనకి ఇక్కడ మిర్రర్ ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఇస్తాడు. ప్లస్ ఏమంటే మీకు లాక్ అన్లాక్ లో కూడా మిర్రర్ అంటే ఫోల్డ్ అయిపోతాయండి. ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి మిర్రర్స్. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ కూడా లోపల చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా ప్రతిదీ అంటే బండి అయితే బాగుందండి. 100% ఉంటుంది బండి అయితే కదా. కొద్దిగా మబ్బు అయిపోయింది కాబట్టి మీకు బండి క్వాలిటీ అనేది కనిపించదు బహుశా. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిపోయింది మనం వీడియో తీసేకి. ఇంకా లోపల క్లీన్ గా చూసుకోవచ్చు. లోపల అయితే మీకు కొద్దిగా డార్క్ గానే కనిపిస్తుంది. కానీ లోపల ఇంటీరియర్ కానీ సీట్లు కానీ చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ లైవ్ లో వస్తారు కదా. లైవ్ లో వచ్చి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా లోపల చూసుకోవచ్చు. ఇక్కడ సీట్స్ అనేది ఫోల్డ్ చేసి పెట్టినారు వీళ్ళు. ఇంకా మనం కావాలంటే సీట్స్ అదే సేమ్ ఇన్నోవా అండి. లోపలంతా సీటింగ్ ఇన్నోవానే. బట్ ఏమంటే లోపల సీట్స్ కొంచెం హైట్ వస్తాయి. ఇవి కావాలంటే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే అట్లే వదిలేచ్చు అనమాట. ఇది ఎక్స్ట్రా మ్యాట్ అనేది వేసినారు ఇక్కడ వీళ్ళు. ఫార్చునర్ మ్యాట్ అనేది వేస్తారు.
స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ కింద వస్తుంది. ఇంకా బండి యాక్సిడెంటల్ విషయానికి వస్తే యాక్సిడెంటల్ అనేది ఎక్కడా కానీ లేదండి. ఖచ్చితంగా మీకు అన్ని పార్ట్ టు పార్ట్ క్లీన్గా ఉంటాయి. ఏదైనా ఇంకా మనం వచ్చి చూసుకుంటేనే క్లారిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంతసేపు నేను చెప్తే నా మీద నమ్మకంతో అయితే నేను చెప్తా కదా, నా మీద నమ్మకంతో కొనండి అంట, అంతేగాని పర్టికులర్గా మీరు చూసి మీరు కొంటేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఎప్పుడు కానీ. ఎందుకంటే మనం ఏ వస్తువు కానీ మనము చిన్న చితక 10,000 20,000 అయితే పెట్టలేదు. మనం లక్షలు పెడుతున్నాము. 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు మీరు కనుక్కోండి. కనుక్కోండి అంటే రేట్ గురించి కాదు, బండి గురించి. బండి వచ్చి చూసుకోండి, చూపించుకోండి, మీ మెకానిక్ ఎవరికైనా చూపించుకోండి. ఎందుకంటే నేను చెప్తా, నా నమ్మకం మీద కాకుండా కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని ఇది. రేపు పొద్దున ఏదైనా అయినా కూడా మళ్ళీ నా మీదే వస్తారు కాబట్టి నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే మనం నమ్మకం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అది నిలబెట్టుకుంటేనే మనకు అర్థం ఉంటుంది. డబ్బు కోసం అయితే కాదు, నమ్మకంగా పనిచేస్తేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఈ రోజుతో రేపుతో పోయేది కాదండి. కంటిన్యూగా మన దగ్గర ఒక్కసారి కస్టమర్ కొంటే బండి మళ్ళీ మళ్ళీ రావాలనే ఉద్దేశంతో నేను బండి ఇస్తాను ఖచ్చితంగా. ఏదో వచ్చినాడు అమ్మేసినాం వాడు ఆడైనా పోనీ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఈయను. బహుశా తప్పు జరిగితే ఎదుటోడు తప్పు జరిగి ఉంటుంది, అంతేగాని నా తరపున అయితే మీకు తప్పు 100% గా జరగదు. చాలా సార్లు మేము చాలా ఊరుకున్నాం కానీ కస్టమర్ దగ్గర అయితే మాట అయితే నేను అనిపించుకోనండి. ఇంకా లోపల చూసుకొని మీరు, ఎందుకంటే మనము క్లారిటీగా చూపిస్తాం కాబట్టి. ఎందుకంటే చాలా సార్లు నాకు చెప్తారు చాలా మంది, క్లారిటీగా చూపిస్తున్నారు వీడియో అని చెప్పి. ఎందుకంటే క్లారిటీగా వీడియో చూపిస్తేనే మీకు చాలా మంది ఏమంటే ఇంత క్లారిటీగా వీడియో చూపించినా కూడా మళ్ళీ ఫొటోస్ వేయండి అంటారు. ఫొటోస్ ఎందుకండి, నేను ఎంత బాగా వీడియో చూపిస్తాను మీకు మళ్ళీ ఫొటోస్ అంటారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటే కన్నా ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వచ్చి కొద్దిగా పెయింట్ లేసింది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పెయింట్ లేసింది. ఇంకా పైన కామన్ గా ఇది టయోటా బండ్లకంతా ఇక్కడ పైన కామన్ గా ఉంటుందండి. ఇన్నోవాలు చూసుకుంటా కూడా చాలా మందికి తెలీదు, చాలా మందికి తెలిసింటే అది కూడా. ఇన్నోవాళ్ళకి ఇక్కడ చూస్తే మీకు కంపల్సరీ వాటర్ ఛానల్ పైన ఇక్కడ వాటర్ పడి ఇక్కడ రస్ట్ అనేది చిన్న రస్ట్ ఫామ్ అవుతుంది అంతే అనమాట. ఇంకా టచ్అప్లు ఇవి అయితే టచ్అప్లు కాదండి. చూసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇది ఏమని అనుకుంటారు మీరు మళ్ళీ. గమ్ అన్నమాట, ఇది మొత్తం గమ్ ఉంది బండికి. ఏదో డెకరేషన్ అనేది చేసినారు వీళ్ళు. ఓకే, బండికి అయితే ఇంకా టచ్అప్లు ఏం అవసరం లేదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనం ప్రైస్ గురించి మాట్లాడుకోం. ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ వండుకొని 15,50,000 అయితే చెప్తున్నారండి కస్టమర్. 15,50,000, 15.5 లక్షలు అయితే చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్. మీరు వచ్చి బండి చూసుకోండి, నచ్చినట్లయితే కన్నా మళ్ళీ మాట్లాడిస్తాను. వాళ్ళు అదే చెప్పడం ఏమంటే వచ్చి బండి చూడమను, ట్రయల్ చూడమను, ఓకే అంటేనే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా లేదు, అది కూడా మనం ముందర పెడదాం. ఇంకా టైర్లు కూడా తక్కువ ఉన్నాయి, అది కూడా మెన్షన్ చేసుకుందాం. ఓనర్తో కూర్చొని మాట్లాడుకుందాము. వాళ్ళు ఓకే అయ్యి మీరు సాటిస్ఫై అయితేనే బండి వ్యాపారం అనేది ముందరకు పోతుంది. ఖచ్చితంగా బండి బాగుంది, మీరు వచ్చి చూసి కొనండి. మీకు నచ్చకపోతే తీసుకోవద్దండి, అంతేగాని నేనేదో మీకు అంటే వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్పేసి అయితే అమ్మనండి. 100% చెప్తాను. మీరు వచ్చి చూడండి, లేకపోతే లేదు మంచి బండి అమ్ముతున్నాము, మంచి బండి లేకపోతే అమ్మను ఖచ్చితంగా. అది మీకు తెలుసు, నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్కి తెలుసు. ఎందుకంటే వాళ్ళైతే నాకు 100% నమ్మినారు కాబట్టి వాళ్ళని చెప్తాను. కొత్త వ్యూస్ అంటే కొత్తగా చూసే వాళ్ళకైతే నేను చెప్తాను, మీరు మన దగ్గర బండ్లు బాగుంటాయి అంటే. నా ఉద్దేశం ఏమంటే నేనే అమ్మేస్తానా, నేనే ఇచ్చేస్తాను వచ్చేస్తాను అది కాదండి. మంచి బండ్లు పెట్టుకుంటా. నెలలో నేను చెప్పేది ఏమంటే పనికిరాని బండి రోజుకి ఒకటి, నెలకు 30 బండ్లు అమ్మే కంటే కూడా మనము నెలకి 5 బండ్లు అమ్మినా కూడా మంచి క్వాలిటీ బండి ఇస్తామండి. అది మట్టుకు ఖచ్చితంగా వాస్తవం, ఇది జరిగేదే. ఈ బండి ఎప్పుడైనా మీకు కావాలంటే మా ఆఫీస్లోనే ఉంటుంది, భారత్ కార్స్లో ఉంటుంది. ఎవరైనా దయచేసి రావాలనుకుంటే ఆఫీస్ కాడికి వచ్చి విజిట్ చేసి చూసి చూపించుకొని మీకు ఓకే అంటేనే మాట్లాడదాం. ఈ బండి ఫోటోలు కావాలంటే డైరెక్ట్ జెన్యూన్ కస్టమర్సే నాకు కాల్ చేయండి, దయచేసి టైంపాస్ కస్టమర్ చేయొద్దండి. అండ్ ఇంకో విషయం ఏమంటే తెలంగాణకైతే వర్కౌట్ కాదండి. చాలా మంది తెలంగాణ కస్టమర్స్ నాకు చేస్తుంటారు అనమాట. తెలంగాణ వాళ్ళకైతే వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకు 2014 వరకే, మనకు 2014 దాటిన తర్వాత ఉమ్మడి రాజధాని మనకు అయిపోయిందనమాట. అప్పటి నుంచి అయితే మనకు ట్యాక్స్ కంపల్సరీగా వస్తుంది, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. దానికోసం మీకైతే తెలంగాణ వాళ్ళకైతే వర్కౌట్ కాదు. ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే, తెలంగాణ వాళ్ళకైతే 2013 వరకే పనికి వస్తుంది. ఇది 15 మోడల్ కాబట్టి మీకైతే దయచేసి పనికిరాదు. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మళ్ళీ కావాలంటే నేను మాట్లాడతాను. మీకు ప్రైస్ కూడా చెప్పేసాను. ఓకే అనుకుంటేనే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఫోటోలు అయితే వేస్తాను. నా కెమెరామ్యాన్ రాజశేఖర్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.